ఈ కోట్ ఏంటి, టీ షర్ట్ ఏంటి, ప్యాంట్ ఏంటి, టై ఏంటి, బట్టలతో చంపే కూడా తెలుసా నువ్వు? హాయ్ హలో అందరికీ నమస్కారం. మహారి వెల్కమ్ టు వైట్ గోల్డ్ ప్రెజెంట్స్ బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2. నమస్తే మేడం. ఈ అగ్ని పరీక్షలో ఏం జరిగినా అన్ని ఎదుర్కొని అన్ని తట్టుకొని ఖడ్గం లాగా తయారైన వాళ్ళే అస్సలైన యుద్ధానికి సిద్ధమవుతారు. అవునా? అబ్బా. మరి అలా సిద్ధం అవ్వడానికి ఇక్కడ 15 మంది సిద్ధంగా ఉన్నారు. సిద్ధమని మొట్టమొదటి చెయ్యి లేపింది ఎవరైనా ఉన్నారు అని అంటే రాంబాబు దగ్గర నుంచే మొట్టమొదటి చెయ్యి పైకి లేచింది. ఎప్పుడు చలాకీగా వచ్చే మీరు ఆ సీరియస్ పార్ట్ ఏంటి నాకు అర్థం. చలాకీగా వచ్చి సరదాగా స్టెప్లు వేసుకుంటుంటే చాలా ఫన్ గా తీసుకుంటున్నారని ఈ రోజు మూడు మార్చారు. పాటకు అర్థం ఏంటంటే వాళ్ళలో ఉన్న ఫైర్ ని ఇంకా ఎలిగిద్దామని కొంచెం. ఫైర్ ద ఫైర్. డోంట్ ఫైర్ ద ఫైర్. ఇఫ్ యు ఫైర్ ద ఫైర్, ద ఫైర్ విల్ ఫైర్ యు. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. మనం ఎంత ఫైర్ అయినా ఒక్కళ్ళు మాత్రం చాలా కూల్ గా ఉంటారు. ఆయన ఎప్పుడు కూలే. దాన్నే యాక్టింగ్ అంటారుగా. ఎవరిలో ఇంకా ఫైర్ చూడలేము మనము. ప్రియా, బాగి, రామకృష్ణ, లోపలేం లేదు డొల్లా నీకు మళ్ళీ. అండ్ అపూర్వ, నువ్వు అటు కాదు ఇటు కాదు. నో, ఐ థింక్ యూ నీడ్ అప్ యువర్ గేమ్ టు. మాటల్లో చాలా ఫైర్ ఉంది, బట్ అది చేతల్లో చూపి. డైలాగ్ చెప్పడం కాదు రాయ్, చెప్పిన దాని మీద నిలబడాలి, నిలబడి చూపించాలి. చూపిస్తా. నా చేతిలో భాగి పెట్టిన ఫైర్ కార్డ్ విచ్ ఇస్ అ బ్లైండ్ కార్డ్, అది ఈ రోజు యాక్షన్ లోకి రాబోతుంది. ఎవరికి ఉపయోగం? ఈ ఫైర్ కార్డ్ ఈ రోజు ఎవరి చేతిలో ఉంటే కరెక్ట్ గా ఉంటది అనే అంచనా నాకు ఉంది కాబట్టి వాళ్ళకే ఇవ్వబోతున్నాను. ఇచ్చేయండి నాన్న, ఇచ్చేయండి. ఈ రోజు ఎపిసోడ్ దేనికి సంబంధించింది? నాకు రాత్రి ఒక కళ వచ్చింది. వైలెంటా, నార్మలా? నాకు పెళ్ళైనట్టు కళ వచ్చింది. ఈడికి పెళ్ళే, తాగుబోతులకి తిరుగుబోతులకి పెళ్లి అవుతున్నప్పుడు ఈ ఆంబోతు కావడంలో తప్పే ఉందండి. అయితే అది కలగానే ఉంటదిలే. అసలు ఏది నిజం ఏది కల్పితం అనేది తెలియట్లేదు. అసలు ఈ రిలేషన్స్ అన్ని నిజం అంటారా, అందా కల్పితం అంటారా? అసలు ఏది నిజం ఏది కల్పితం ఈరోజు తెలుసుకుందాం. నాకిప్పుడే తెలియాలి, తెలిసి తీరాలి. ఈ రోజు మా బిగ్ బాస్ అగ్ని పరీక్ష సీజన్ 2 లో థీమ్ వచ్చేసి అసలేదో నకిలీ ఏదో, వాట్ ఇస్ రియల్ వాట్ ఇస్ ఫేక్. ఓకే ముందు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. గాయత్రి, ఈ ముగ్గురులో ఎవరు రియల్ ఎవరు ఫేక్ తేల్చే. సృష్టి ఇస్ ఫేక్, రామకృష్ణ ఫేక్ అంటున్నాను. నన్నంటావా? గుండు పగిలిపోతే అండ్ ఐ ఫీల్ రోహిత్ రియల్. రోహిత్ వెరీ జెన్యూన్ పాయింట్స్ పెడతాడు, హానెస్ట్ గా ఉంటాడు అని నాకు డే 1 నుంచి అదే ఉంది. నేను 100/100 మంచోడండి. అందరు కల్పించిన ఏంట్రా ఇంత మంచోడు, నువ్వు ఇక్కడ ఉన్నావు ఏంట్రా అంటుంటారు. సృష్టి, ఇక్కడ పెట్టిన పాయింట్స్ అక్కడ పెట్టిన పాయింట్స్ సేమ్ ఉండవు, మిస్ మ్యాచ్ అవుతూ ఉంటాయి. ఒకసారి ఒక మాట, ఇంకోసారి ఇంకొక మాట. మార్చేస్తాడు సార్ వీడు అన్నింటినీ మార్చేస్తున్నాడు సార్. వై ఇస్ సృష్టి ఫేక్? ప్రోస్ అండ్ కాన్స్ అయితే నేను చెప్పగలను, బట్ షీఈ్ నాట్ ఫేక్. రియల్ అనుకున్న గాయత్రి ఆమె ఫేక్ అన్నది కదా బ్రో. అది తన ఒపీనియన్. అది చిత్ర, నీ పాయింట్ ఆఫ్ వ్యూలో నీకో నిజం ఉంటది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో నాకో నిజం ఉంటది. ఎవడి సినిమా ఆడిదే, ఆడి సినిమాలు ఆడే హీరో. ఏదో మాట్లాడతాడు, బాగానే మాట్లాడతాడు ఇంప్రెస్ అవ్వాలని, బట్ మనలో ఉన్న నెగిటివిటీ పక్కలు చెప్పడు. నీలోనే నెగిటివ్ నువ్వు పక్కనోడికి చెప్తావా? లేదు. మరి ఎందుకురా నీకు? చూడొచ్చు, శాలిని గారు నిన్న సిస్టర్ గారు అయినప్పుడు వీళ్ళిద్దరు అయింది కదా గేమ్. సో అక్కడ మిస్టేక్ అనేది శాలిని గారు చేశారు కదా. ఏం మాట్లాడుతుంటావు? పొద్దున్నే తాగుండావా? స్ట్రాటజీ కదా. యా, బట్ ఆనెస్ట్ గా ఆడారు కదా. ఫస్ట్ మీరు ఇప్పుడు మాట్లాడకూడదు. అది చెప్పడానికి నువ్వెవట్రా? కైండ్ ఆఫ్ థింగ్ వాడుతున్నావు. మేము ముగ్గురం ఆడున్నాం, ఎవరిని తీసేద్దాం అనుకున్నాం, దీపక్ ని. సో ఫస్ట్ తను ఎవరిని తీసేసింది, ప్రియాని. అది కూడా నిజమేరా. ఫస్ట్ మీరు ముందు అనుకున్నారు కదా, మీరు సృష్టి కలిసి ఆడదామని అన్నారా లేదా? అన్నారా లేదా? నేను అన్నానా? ఒకసారి ఆగు. అన్నారు. నువ్వు ఆగన్నా, అవకాశం కూడా మొదటి ఇప్పుడు ఇక్కడ ఉన్నావు. Blaming someone, you should have that clarity, okay? శాలిని గారు మరి సారీ ఎందుకు చెప్పారండి? అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. నీకు ఎప్పుడు సారీ చెప్పాను నేను? ఫ్రెండ్ అయితే సారీ ఎందుకు చెప్పారు అసలు? నా ఫ్రెండ్ నేను బయటకు పోయి చెప్పుకున్నారా? తప్పు చేశాను. తప్పురా. మీకు సారీ చెప్పారా లేదండి మన టాస్క్ అయినప్పుడు? తర్వాత సారీ చెప్పారా లేదా? You shut up first. మన తప్పు చేశారు. ఎంత అంతరించిపోతున్నావు నువ్వు?
అవసరం నీకు సారీ అని చెప్పా బికాస్ యు ఆర్ మై ఫ్రెండ్. అవునా? నీకు ఆ క్లారిటీ ఉందా? అర్థమైంది అనుకో ఉండు లేదా ఎలాగ అర్థమైంది అక్క? వణకం అప్పుడే అయ్యో శాలిని, one thing, you can raise your voice, you can get heated argument, అవన్నీ ఓకే, కానీ లాంగ్వేజ్. ఎర్రి పప్పలాగా ఉన్నావు, మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. I'll make sure not to repeat. అవతల వాళ్ళ విషయం గురించి నువ్వు న్యాయం చెప్పేటోడు కాదు ఇక్కడ, నీకు సంబంధించిన విషయం గురించి చెప్పు. కరెక్ట్. ఈ దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి. చిచి. ద పాయింట్ ఈస్ టు కంట్రోల్ అవర్ ఎమోషన్స్ టు అ పాయింట్ అండ్ జస్ట్ కీప్ గోయింగ్ ఆన్. ఒరే దరిద్రమోహా, నీ పింజారింగ్ ఇస్తో నన్ను చెప్ప మాకు. And I'm so sorry, Jury and Ramakrishna, and whatever I said was not wrong, but the way I spoke was wrong. I'm sorry, Jury, I'll make sure not to repeat. I'm extremely sorry. ఇట్స్ ఓకే, దయచేసి ఇంకెప్పుడు నన్ను ఇలా హర్ట్ చేయకండి. నో యూ కెన్ గో. సగం పాయింట్లు ముందుగానే లాగేసుకొని గెలుపుకి ఇంకాస్త దగ్గరయ్యే అవకాశం ఇస్ దిస్ బ్లైండ్ కార్డ్. ఇంకేమైతే ఇంకా అదృష్టం. సవక సవక సవక. రే ఉడ్డుంబే, మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా. Wantedly leave it up. గుంజుకుంటుంది నా దగ్గర నుంచి. ఎవరు గుంజుకున్నారు? It's in my clearly in my. అరే పంచాయత్ చేయకు, తీసుకో. Clearly in my. ఎందుకు అరుస్తున్నావు? అరవకు, అరిచి నీ ఆధిక్యతను ప్రదర్శించుకో. నేను అరిచానంటే గొంతు బాద్దే. వేసుకోవాలి. మరి నేను నీకు ఇస్తున్న ఛాలెంజ్ ఏంటంటే ఇప్పటికిప్పుడు అపూర్వ చేతిలో ఉన్న నిమ్మకాయ లాగేసుకున్నారు కదరా, నాశనం అయిపోతారు. లాక్కున్నావా? సారీ. సారీ చెప్పక అసలు. సారీ చెప్పక అసలు. నువ్వు చేసే బిహేవియర్ అంటే నచ్చదు నాకు అసలు. నెగిటివ్ కనపడతాను నీలో. ఎందుకు నీ ముఖంలో నాకు ఎందుకు నెగిటివ్ ఎనర్జీ? నువ్వెంత ఫేక్ నాకు తెలుసు, వాళ్ళకి తెలియదు. అందరికి తెలుసు. ఆఫ్ కెమెరా ఒకటి ఉంటావు, ఆన్ కెమెరా ఒకటి ఉంటావు. రోహిత్, దీపక్, ఆఫ్ కెమెరా ఒకటి ఉంటావు. ఆయన సంగతి మీకు తెలవదు. ఆయన అట్లా నటిస్తాడు, మహా నటుడు అతను. ఎవడాడు ఈ ఇంట్లో పనాడు? అవకాశం. మీ 5గురు పని ఒకటి, యాక్టింగ్ చేయండి, దొరికిపోకుండా ఉండడమే మీ పని. నీకు అలవాటే కదా. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. బా జీవిస్తున్నారుగా. రాజకుమారి టర్న్ అనగానే ఏదో తేడాగా ఉందేంటి? రాజకుమారిని అడుగుతుంది ఏంటి, ఎంత బరువు ఉంటుంది? ఏదో ఒకటి చెప్పాలి. చెప్పు. తెలీదు. ఏమో నాకేం తెలుసు, మరి నీకేం తెలుసు? ఏమంత ఏం అడుగుదాం అనుకున్నావు? అడుగు. బ్యాగీని అడుగుదాం అనుకున్నా. మ్యాగీ కాదు, బ్యాగీ. సారీ, కరెక్టే, మర్చిపోయాను. ఎవడంట నిన్ను ఎత్తుకుంది. యాక్టింగ్ చెయ్యి, నువ్వు ఓవర్ యాక్టింగ్ చేయకు. హూ ఇస్ ఫేకింగ్ ఇట్? రాజ్కుమారి గారు ఫేకింగ్ ఇట్. రాజ్కుమారి ఇస్ ఫేకింగ్ ఇట్. ఈయనేంటారు ఎప్పుడు నా మీద పడతాడు? స్టిల్ నాకు బరువు లేదని అనిపిస్తుంది మిగతా వాటితో. ఇది నీకు బరువు లేదు, కానీ ఇది బరువే. సో యువర్ గెస్ ఇస్ రాంగ్. స్ట్రోక్ మీద స్ట్రోక్, అనవసరంగా ఎదవనైపోయానన్న. ఎవరైతే లీడర్ గా పనికిరావు అని ఆయనే వచ్చి ఈ లీడర్ వైస్ నాకు వచ్చేలా చేసినందుకు చాలా హ్యాపీగా ఉండు మామా. నువ్వు లీడర్ అయ్యావా లేదా? అయ్యాను. కంగ్రాచులేషన్స్, యు ఆర్ ద లీడర్. రామకృష్ణ, టాటా, బాయ్ బాయ్. ఓకే బాయ్. ఏం తాగావో చెప్పు బాగి. జ్యూసే, స్వీట్ జ్యూసే తాగింది, ఫేక్ చేసింది మా అమన్. వీడు మామూలు నటుడు కాదు, నట్టు ఊడిన నటుడు. సో అమన్ ని కనిపెట్టలేకపోయాడు కాబట్టి రోహిత్, అమన్ ఇస్ అవర్ నెక్స్ట్ లీడర్. సాధించాడు అన్న, చంపుతా అనుకున్నావు. ఏ టీమ్ నుంచి షీ ఇస్ గోయింగ్ టు స్టీల్ ద పాయింట్స్? అమన్. చెప్పలే. నవ్వొద్దని చెప్పన్నా, నాకు అవమానంగా ఉందన్నా. ఎవరిని తీసేస్తున్నావు? ప్లేయర్ పేరు చెప్పు. నేను గాయత్రిని తీద్దాం అనుకుంటున్నాను. అగ్ని పరీక్ష సీజన్ 2 లో నీ జర్నీని జ్యూరీ కన్నా ఎక్కువ నీ పక్కనున్న కంటెస్టెంట్సే తొక్కేస్తున్నారు, చంపేస్తున్నారు. తొక్కేశారమ్మా, లోకల్ పాలిటిక్స్ టాలెంట్ అంతా తొక్కేశారమ్మా. భరతనాట్యం ఏ స్టేట్ లో ఆడతారు? ఏ స్టేట్ లో అయినా ఆడొచ్చు.
సబ్జెక్ట్ లో 900 పాయింట్స్ తో గెలిచింది ఎవరో కాదు, టీమ్ బ్లూ, టీమ్ రాజకుమారి. క్లాప్స్ బా. ఇస్తారా నాలాంటి అమ్మాయి గెలవాలని అనుకుంటారో ఎలా అయినా సరే మీ ఓట్ మాత్రం నాకు చాలా చాలా ఇంపార్టెంట్, మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. టికెటెడ్ ఇంట్లో పడుకోవడం కాదు, మానవత్వం ఉందా? ఓటు వెయ్యండి. ఈ రోజు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ మా అందరికి ఇస్ వితౌట్ అ డౌట్ రాజ్ కుమారి గారు. రాజకుమార్ కంగ్రాట్స్ రావు గారు, మీరు డే బై డే దినదినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. Yellow card today goes to Apurva.